వారి ఇంటికి వచ్చినప్పుడు చాలా చిన్నగా చేసేద్దామండి, ఎందుకంటే అమ్మకి ప్రకృతితో చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎటు చూసి సరే పూల మొక్కలతో చాలా అందంగా ఉంది, ఇలాంటి చోట చేస్తే బాగుంటుంది, మీలాంటి మనసున్న మనుషులు చేస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు అంతటి గొప్ప నటీమణిని, అంతటి వ్యక్తిని ఒక చిన్న చోట చిన్నగా చేయటానికి నాకు అసలు మనస్కరించలేదు. అందరికీ కొంచెం టైం తీసుకున్నా సరే ఇంతమందికి ఆవిడ గురించి చెప్పేలాగా అలాంటి ఆయా వక్తలు నేను ఇన్వైట్ చేసి వారి ద్వారా ఆవిడ గొప్ప ఔన్నత్యాన్ని తెలిసేలాగా నా వంతు ప్రయత్నం చేశాను. అందుకని ఇందులో నేను ఆవిడ గురించి ఏమని చెప్పగలను నేను చెప్పలేను. బట్ ఆవిడ గురించి ప్రేమ నాకు ఒక తల్లి లాంటి ఆవిడ మీద నా ప్రేమ మనసులోనే పదిలంగా దాచుకుంటూ ఆ మహాతల్లి నాకు తన కూతురైన చాముండేశ్వరి, మా సోదరైన చాముండేశ్వరి ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిందని భావిస్తూ ఇది నా జీవితానికి దక్కినటువంటి గొప్ప అమూల్యమైన అవకాశంగా నేను భావిస్తున్నాను. అందుకనే ఒక్కోసారి మాటలు కొరవడిపోతాయి. ఈసారి నిజంగానే నేను మాట్లాడేటప్పుడు మాటలు వెతుక్కుంటున్నాను. దాని కాలం లోపల తన్నుకొస్తున్నటువంటి ఉద్వేగం, అలాంటి భావోద్వేగాల మధ్య ఉన్న నాకు ఆ మహాతల్లికి మీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పించుకుంటూ ఆ మహాతల్లికి ఇంతకంటే ఇంకేం చేయగలం అంటూ నేను తెలియజేస్తూ, ఇంత ఓపికగా మీరందరూ ఉన్నారు, ఇంత చక్కగా మీరందరూ వీక్షించారు, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి వీళ్ళందరూ కూడా ఒక ఫోన్ కాల్ చేసి రండి అనగానే పెద్ద ఎత్తున వచ్చారు, ఎక్కువ సమయం వెచ్చించారు, చాలా అద్భుతంగా మాట్లాడారు.